అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ముందుగా అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు, అలాగే వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు కూడా. ఇంకా మనకు వరలక్ష్మి వ్రతం చాలా దగ్గరలో వచ్చేస్తుంది. ఇంకా వరలక్ష్మి వ్రతానికి చాలా హడావిడైతే చేస్తూ ఉంటారు. చీరలు, నగలు ఇవన్నీ కొంటూ ఉంటారు. పూజా సామాగ్రి అంతా సిద్ధం చేసుకుంటూ ఉంటారు. కాకపోతే ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి బంగారం ఖచ్చితంగా వరలక్ష్మి వ్రతం రోజు బంగారం కొనాల్సిందేనా? ఖచ్చితంగా బంగారం కొనకపోతే బంగారానికి బదులుగా ఏమి కొనాలి? అసలు బంగారం ఎందుకు కొంటారు? మన ఆనవాయితీలో మన పెద్దవాళ్ళు ఎందుకు బంగారం కొనమని చెప్పారు? ఇవన్నీ ఈ వీడియోలో చేసుకుందామండి. ఇంకా వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు. మీ అందరికీ కూడా వరమహాలక్ష్మి అనుగ్రహం తప్పకుండా కలగాలని, సిరి సంపదలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకైతే వీడియో చూసే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. వీడియోకి ఒక లైక్ కూడా ఇచ్చేయండి. ఇంకొస్తే ఈ వీడియోలో మనం వరలక్ష్మి వ్రతం రోజు బంగారం కొనుక్కోవాలని ఎందుకు చెప్పారు అంటే, మనం ఇంతకుముందు బంగారం కొనేది చాలా కష్టమైన విషయం అండి. ఇప్పట్లో అంటే బంగారం చిటికలో వేసినంత సులువుగా బంగారం కొనేస్తూ ఉన్నారు. కానీ ఇంతకుముందు లాగా బంగారం కొనడం చాలా కష్టం. ఒక గ్రామ్ బంగారం కొనేదానికి కూడా చాలా ఆలోచించి ఆచితూచి మిగుల్చుకొని కొనుక్కునే వాళ్ళండి. ఇప్పుడు స్కీములు ఇవన్నీ కట్టి ఎలా అన్నా బంగారం కొనుక్కుంటున్నారు. కానీ బంగారం కొనలేని వాళ్ళు చాలామంది ఉంటారు. అలాగే బంగారం కొనలేని వాళ్ళు ఏం కొనాలి అనేది చూస్తేమంటే, బంగారం కొనకపోయినా పర్వాలేదండి. బంగారం కొనాలన్న నియమం అయితే లేదు. బంగారానికి బదులుగా మనం మంగళకర వస్తువులు ఏవన్నా కొనుక్కోవచ్చండి. ఈ పూజలో మనకు ముందుగా అసలు ఎందుకు ఈ పూజ చేస్తాం? వరమహాలక్ష్మి తల్లి అనుగ్రహం కలగడానికి ఈ పూజ అనేది చేస్తూ ఉంటాం. దానికోసం మనం అప్పులు చేసేసి బంగారం కొంటే ఆ అప్పులు తీర్చుకోవడానికి ఇంకా బంగారం మళ్ళీ తాకట్టు పెట్టి మళ్ళీ ఇవంతా ఇబ్బందికరమైన విషయాలు కాబట్టి అప్పు చేసి బంగారం కొనాల్సిన అవసరం లేదండి. ఉంటే బంగారం మిగుల్చుకొని మనం కష్టపడిన వాటిలో కొంచెం మిగుల్చుకొని బంగారం కొనుక్కుంటే చాలా మంచిది. అలాగే బంగారం కొనలేని వాళ్ళు ఆ రోజు అంటే ముందు రోజు పసుపు కొమ్ములు కానీ, పసుపు, కుంకుమ, గాజులు ఇలాంటివన్నీ కూడా అమ్మవారికి సమర్పించవచ్చండి. ఖచ్చితంగా బంగారం కాసులు ఇవన్నీ కొనలేనివని పసుపు కొమ్ములు కూడా తెచ్చి అమ్మవారికి మాలగా వేసి ఆ రోజు చక్కగా అలంకరించుకోవచ్చు. ఇంకా బంగారం ఎందుకు కొనాలి అని ఆనవాయితీగా పెట్టారంటే, మన ఇళ్ళలో ఆడపిల్లలు ఉన్నవాళ్ళు వాళ్ళ పెళ్ళిళ్ళ సమయానికి అంత బంగారం ఒకసారిగా కొనలేని వాళ్ళు కొంచెం కొంచెంగా ఒక్కొక్క వారానికి ఒక సంవత్సరానికి కొంచెం కొంచెం 1 గ్రాము 2 గ్రాములు ఇలా బంగారం కొంటూ పోతూ ఉంటే అది క్రమేణా పెరుగుతూ వస్తుంది. ఆ పెళ్లి వయసు వచ్చేసరికి కొంచెం బంగారం అనేది వాళ్ళ చేతిలో ఉంటుంది. కాబట్టి ఇలా మిగుల్చుకొని బంగారం కొనండి అని చెప్పారే కానీ ఖచ్చితంగా వరలక్ష్మి వ్రతానికి బంగారం కొని అప్పు చేసి అమ్మవారికి అలంకరించమని ఎవరూ చెప్పలేదండి. అందుకోసమని మీరు మిగుల్చుకొని మీ అవసరాలకి, మీ సంతోషానికి వాడుకుంటారు కాబట్టి మిగుల్చుకొని బంగారం కొనండి. బంగారం కొనలేదని ఎవరు బాధపడవద్దు, దిగులు పడవద్దు. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే ఎప్పటికన్నా మనం లక్షణంగా కొనుక్కోవచ్చు. లక్ష్మీదేవి అంటే మా బంగారం ఆస్తులు కాదండి, ఆరోగ్యం, ప్రశాంతత, పిల్లల భవిష్యత్తు ఇవన్నీ కూడా లక్ష్మీప్రదమే. కాబట్టి ప్రశాంతంగా, సంతోషంగా, భక్తిగా పూజ అయితే చేసుకోండి. బంగారం కొనలేదని అస్సలు బెంగపెట్టుకోవద్దు. బంగారానికి బదులుగా పసుపు కొమ్ములు అమ్మవారికి సమర్పించి మాకు బంగారం కొని అనుగ్రహం అయితే ఇవ్వు తల్లి అని మనస్ఫూర్తిగా కోరుకోండి. అమ్మ మనల్ని కరుణించి మనకు అన్ని విధాల మనకైతే సహాయపడతారు. కాబట్టి చక్కగా వరలక్ష్మి వ్రతం చేసుకోండి. బంగారం మళ్ళీ చెప్తున్నాను, అప్పు చేసైతే బంగారం కొనవద్దు. బంగారం కొనలేదని బాధపడద్దు. ప్రశాంతంగా, భక్తిగా పసుపు కొమ్ములతో అయినా కూడా అమ్మవారికి మాల వేసి మనస్ఫూర్తిగా కోరుకోండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.